ఉదయగిరి నియోజకవర్గం దొత్తలూరులో నియోజకవర్గ 8 మండలాల వైఎస్ఆర్సీపీ నేతల ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు నల్ల బెలూన్లను గాలిలో ఎగురవేసి నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చడంలో విఫలమైందని నాయకులు విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. హామీల అమలుపై ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో 8 మండలాల కన్వీనర్లు, వివిధ హోదా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ కూడా విస్తృతంగా మనకంటే ఎక్కువగా తెలిసి ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వం ఏర్పడింది మొదలుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను టార్గెట్ చేసుకుని భయం అనేది వాటి కలుగు చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన వారికి భయం లేకుండా ఉండటం పాటే మనందరం ఇక్కడికి వచ్చేస్తున్నాం. కానీ సామాన్య కార్యకర్తలు ఒక భయం అనేది ఇంకా కలిగి ఉన్నది. ఏదైనా మనం బయటకు వస్తే అక్రమ కేసులు పెడతారేమో, ఇబ్బంది పెడతారేమో, పొలాల వద్ద, గట్ల వద్ద, రెవెన్యూ ఆఫీసు, పోలీసు ఇలాంటి ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతటిని కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినది మొదలుకొని వాడుకుంటున్నది. అలాంటి భయాన్ని మనం ఎప్పుడైతే మన కార్యకర్తలకు లేకుండా చేస్తామో ప్రతి సగటు కార్యకర్త కూడా వచ్చి మనకు తోడుగా ఉండి పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలోనే కాదు, ఈ రాష్ట్రం మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా పార్టీ కోసం అరియాసలు కష్టపడి పనిచేయడానికి చాలా తృప్తిగాను సిద్ధంగా ఉన్నారు. కానీ సగటు కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక భయాన్ని కలిగి ఉన్నాడు. ఆ భయాన్ని పోగొట్టాలంటే ఇక్కడికి ఇచ్చేసినటువంటి అగ్రనాయకత్వం అంతా కూడా వారికి అండగా ఉండినట్లయితే ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం రేపు మనకు అండగా ఉంటుంది. రాబోయేటువంటి స్థానిక ఎలక్షన్లలో కూడా ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేసి అధిక స్థానాలు గెలుచుకునేదానికి మనందరం సిద్ధం కావాలని, ప్రతి ఒక్కరు కూడా రేపు జరగబోయేటువంటి కార్యక్రమాన్ని విజయవంతంగా కావాలంటే ప్రతి గ్రామం నుంచి కూడా మనకున్నటువంటి కార్యకర్తలను రేపు కార్యక్రమానికి తరలిస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారిగా జై భీములు, జై జగన్. మనం చంద్రబాబు పరిపాలన, జగన్ పరిపాలన కొన్ని విషయాలే చర్చిస్తాను సింపుల్గా 2-3 నిమిషాల్లో. చంద్రబాబు వచ్చిన తర్వాత, అంతకుముందు చంద్రబాబు పరిపాలన తెలుసు, తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన పరిపాలన తెలుసు. ఈ మధ్య చంద్రబాబు వచ్చిన తర్వాత 2 సంవత్సరాలే. 2 సంవత్సరాల పరిపాలన అనేది చంద్రబాబు మంచి చేశాడా చెడ్డ చేశాడా అనేది నిర్ణయించుకోవచ్చు. ఎందుకంటే 2 సంవత్సరాల పీరియడ్ చాలా టైం ఇచ్చినట్టే. మనం ఇప్పుడు విమర్శించవచ్చు, మంచి చేశాడా చెడ్డ చేశాడా అని మాట్లాడుకోవచ్చు. కారణం ఏంటంటే ఆయనకు మంచి టైమే ఇచ్చాం, ప్రజలు కానీ మనం కానీ వైసీపీ తరఫున కానీ. ఇప్పుడు ఆ 2 సంవత్సరాల కాలంలో ఆయన సూపర్ 6 అనే పథకాలు పెట్టి ఆ సూపర్ 6 లో ఏం చేశారో మనందరికీ తెలుసు. గ్యాస్ ఇస్తే ఒకసారి ఇచ్చాడు, కొన్ని పేర్లు ఎత్తేస్తారు అనమాట. ఒక పేరుకి ఇస్తారు, తర్వాత 100 పేర్లు ఎత్తేస్తారు, మళ్ళా 101 పేరుకి ఇస్తారు. అంతగా వాళ్ళ లిస్ట్ లో మొత్తం చివరి పేరు ఉంటుంది, ఫస్ట్ పేరు ఉంటుంది, మధ్యలో కొన్ని పేర్లు ఉంటాయి. మధ్యలో ఎవరు గీరు అనమాట. రైతు భరోసా అట్నే చేశారు, కొన్ని పింఛన్లు అట్నే చేశారు, ఇంకా ఈ ఫీజు రియంబర్స్ అట్నే చేశారు. ఈ 2 ఏళ్ల పరిపాలన అట్లా ప్రతి ఒక్కరికి ఏ పథకం అందకుండా చేశాడు. ఇచ్చినట్టే ఇచ్చాడు, మధ్యలో కొంతమందికి రావు. మీరేదో మిస్టేక్ అయి ఉంటుంది, మీ సర్టిఫికేట్ సరిగా సబ్మిట్ చేశారు. ఎవరన్నా పోయి అడిగితే అన్ని కరెక్ట్గా ఉన్నాయి, నాకు ఎందుకు రాలేదంటే మీరేదో తప్పు జరిగింది, అది ఆడ బ్లాక్ అయింది, విజయవాడ సచివాలయంలో బ్లాక్ అయింది, ఆడికి పోయి చేయించుకోవాలమ్మా. మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 040683344555.